వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. అక్క వాళ్ళు అమెరికా షిఫ్ట్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. మరి ఫస్ట్ టైం వస్తుంటే చేతులు ఒప్పుకుంటూ రాలేం కదా, ఏదో ఒకటి తీసుకురావాలి. అలాగని ఇండియా నుంచి వస్తుంటే పర్వాలే, బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడి నుంచి తేయడానికి. కానీ మీకు తెలుసు కదా, నేను జర్మనీ నుంచి వచ్చాను. మరి అక్కడి నుంచి వస్తుంటే ఏం తీసుకురావాలో అర్థం కాలేదు. బుర్ర బద్దలు కొట్టేసుకున్నా. బద్దలంటే బద్దలైపోలేదు కానీ లోపల అంత ఆలోచించానమాట. అక్కడేమో బియర్ ఫేమస్, వీళ్ళేమో బీర్ తాగే టైప్ కాదు. నెక్స్ట్ బ్రెడ్ ఫేమస్, అక్కడి నుంచి బ్రెడ్లు ఏం తెస్తాం, బాగోదు. అయినా ఇక్కడ కూడా బాగానే దొరుకుతాయి వెరైటీ బ్రెడ్స్. అక్కడ ఇంకొక ఫేమస్ బ్లాక్ ఫారెస్ట్ అనే ఒక ఫారెస్ట్ ఉంది, దాంట్లో తయారు చేసే క్లాక్స్. అదే బ్లాక్ ఫారెస్ట్లో మీరందరూ వినే ఉంటారు బ్లాక్ ఫారెస్ట్ కేక్ అని. బ్లాక్ ఫారెస్ట్ కేక్ తినని వాళ్ళు వినని వాళ్ళు ఉండరు. అదే ఫారెస్ట్లోనే ఫస్ట్ టైం తయారు చేశారనమాట. అక్కడే ఈ స్పెషల్ క్లాక్స్ కూడా తయారు చేస్తారు. ఈ స్పెషాలిటీ ఏంటంటే, మన సాలార్జంగ్ మ్యూజియంలో ఉంది కదా ఒక క్లాక్, అందరం పడి పడి చూస్తాం, దానిలో నుంచి ఒకళ్ళు వచ్చి గంట గంటకి గంట కొట్టి వెళ్తారు. సేమ్ అదే ఇక్కడ ఒక కుక్కు వస్తుంది, టైం అవగానే కుక్కు వచ్చి తలుపు తీసుకుని బయటకు వచ్చి కూ 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 అని అరిచి గోలగోల చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుంటుంది. అది అదే తెచ్చాను. క్లాక్ అంటే గోడకు తగిలించిన తర్వాత మర్చిపోతారు, మరి నన్ను మర్చిపోకూడదు కదా, అందుకనే ఏం చేశానంటే కీ ఇచ్చేది తీసుకొచ్చాను. రోజు కీ ఇచ్చేది ఉంటుంది, లేదా వీక్లీ వన్స్ ఇచ్చేది ఉంటుంది. రోజు ఇచ్చేదంటే విసుగు వస్తుంది, తిట్టుకుంటారు. అందుకనే వారం వారం ఇచ్చేది తెచ్చానమాట. వారం వారం చచ్చినట్టు కీ ఇవ్వాలి, నన్ను గుర్తు చేసుకుంటారు. మీకు కూడా చూపిస్తాను పదండి. ఇది పార్సెల్‌లో వచ్చిన డబ్బా. నేను ఒక తెలివైన పని చేశాను. ఏంటంటే, వచ్చేటప్పుడు నేను మోసుకురాకుండా పార్సెలు డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేలాగా బుక్ చేశాం. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో పార్సెలు జర్మనీలోనే డెలివరీ అయితే టాక్సులు కట్టాలి. వేరే కంట్రీ అయితే అక్కర్లేదు. కొరియర్ చార్జెస్ పడతాయి కానీ, టాక్సుల కంటే కొరియర్ చార్జెసే తక్కువ. అది కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, కొరియర్‌లో వచ్చినప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌లో ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళే రీప్లేస్ చేస్తారు. అదే నేను మోసుకొస్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏముండదు. అది కాక ఇంత పెద్ద పెట్టి నా లగేజ్‌లో పట్టదు. అది కూడా ఒక రీజను. చాలా తెలివైన పని చేశా గదా! నన్ను కొంచెం పొగడండి, మెచ్చుకోండి. పార్సెల్ ఓపెన్ చేసిన తర్వాత లోపలియి చూపిస్తా. ఇది పెండ్యులమ్ కాదు గానీ, అలాగే వేలాడుతుంది. చాలా బరువుగా ఉన్నాయి. ఒక్కొక్కటి 3 కిలోలుంటుందేమో అనిపించింది. కీ సిస్టము దీంతోనే లింక్ అయ్యుంది. తర్వాత చూపిస్తా ఎలాగో. ఇదేమో పెండ్యులము. ఈ వెనకాల చిన్న స్క్రూ ఉంది కదా! గడియారం స్పీడ్‌గా ఉన్నా, స్లోగా ఉన్నా ఇది యూజ్ చేసి సెట్ చేసుకోవచ్చు ఈజీగా. సాలార్జంగ్ మ్యూజియంలో మరీ దగ్గర కూడా వెళ్లి చూడలేము. చుట్టూ బ్యారికేడ్స్ ఉంటాయి. నేను మ్యూజియంకెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ అయితే టైం అప్రాక్సిమేట్‌గా 2 అవుతుంది. 2:00 అంటే 2 సార్లు సౌండ్ చేస్తుంది. దానికి అరగంట సేపు వెయిట్ చేశా. అలాంటిది మా ఇంటికొచ్చేసరికి సూపర్ ఎక్సైటెడ్ నేను. యాక్చువల్‌గా ఈ క్లాక్స్‌ని ఎప్పుడో 300 ఇయర్స్ బ్యాక్ ఫ్రాన్స్ కెటరర్ అనే అతను ఫస్ట్ టైము బ్లాక్ ఫారెస్ట్‌లో వుడ్‌ని యూజ్ చేసి తయారు చేశాడంట. అప్పట్నించి ఆ ఏరియాలో అది బాగా పాపులర్ అయిపోయింది. ఈ క్లాక్స్ స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పటికి కూడా ప్రతీదీ హ్యాండ్ మేడే అక్కడ. మామూలుగానే జర్మన్ ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇంకా ఇది హ్యాండ్ మేడు. అందుకే బాగా పాపులర్ అయిపోయిందిది. ఇక్కడ గోడలకేమన్నా తగిలించాలన్నా ఇదొక విచిత్రమైన పద్ధతి. మనలాగా ఉండదు. మనమేమో కాలమ్సు, బీమ్సు లేని చోట మేకులు కొడతాం. బీమ్స్ ఎలాగో పైనుంటాయి. కిందుండేది కాలమ్స్ కాబట్టి కాలమ్స్ లేకుండా మేకులు కొడతాం. వీళ్ళేమో రివర్సు. చెక్కిళ్ళు గదా! సింపుల్‌గా చెప్పాలంటే ఈ చెక్క గోడలెలా ఉంటాయి అంటే, ఇటొక ప్లయి, అటొక ప్లయి. మధ్యలో ఖాళీ ఖాళీగా ఉంటుంది. ఎక్కడో అక్కడక్కడ మాత్రం సపోర్ట్ కోసం ఇంకొక చెక్క ముక్క ఉంటుంది. ఆ చెక్క ముక్క ఉన్న చోటే ఈ మేకు కొట్టాలి. మేకు కూడా కాదు, ఒక స్క్రూ తిప్పుతారంతే. ఇది స్టడ్ ఫైండర్ అంటారు. ఇందాక చెప్పా కదా లోపల సపోర్ట్ ఉంటుంది అని. ఆ చెక్క ఎక్కడుందో దీంతో తెలిసిపోతుంది. ఈ స్టడ్ ఫైండర్‌ని గోడ మీద పెట్టి ఇలా జరుపుతూ ఉంటే, ఆ వెనకాల సపోర్ట్ ఎక్కడుందో అక్కడ ఇలా లైట్ వెలిగి కీమంటూ సౌండ్ చేస్తుంది. ఆ సపోర్ట్ ఎంత విడ్త్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే, ఇటువైపు నుంచి ఒకసారి, అటువైపు నుంచి ఒకసారి అంటే, ఆ 2 చోట్ల ఎక్కడ లైట్ వెలుగుతుందో అంత విడ్త్ ఉందనమాట. దాని లోపలే మేకు కొట్టాలి. ఆహా! ఏం టెక్నాలజీ అని అనిపించింది కానీ, మళ్ళీ వెంటనే అయ్యో పాపం!
ఎక్కడంటే అక్కడ మేకులు కొట్టుకోలేరు అనిపించింది. అయితే ఇక్కడ సింపుల్‌గా స్క్రూ తిప్పేయడమే కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా. నేను తెచ్చింది మెకానికల్ క్లాక్. దీనికి కీ ఇవ్వాలి. అలా కాకుండా కీ అక్కర్లేకుండా బ్యాటరీ మీద నడిచేవి కూడా ఉంటాయి కానీ, ఈ మెకానికల్ క్లాకే ఎక్కువ ఫేమస్ అన్నమాట. అందుకే ఇదే తెచ్చాను. అయితే ఈ ట్రెడిషనల్ మెకానికల్ క్లాక్‌కి ఒకటే కుకూ సౌండ్ ఉంటుంది. అదే బ్యాటరీ అయితే మల్టిపుల్ సౌండ్స్. మీకు తెలియందేముంది? ఎలక్ట్రానిక్స్ అంటే ఆడేసుకుంటారు. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఆ ఒరిజినాలిటీ, ఆ ఇంపార్టెన్స్ పోతుందని ఎలక్ట్రానిక్స్ వద్దనుకున్నాం. ఈ గడియారం కింద ఏదో సీల్ చేసుంది. గోడకి పెట్టిన తర్వాతే దాన్ని ఓపెన్ చేయమన్నారు. ఏముందో మరి చూద్దాం లోపల? ఓహో! బంగారంలాగా తళతళలాడిపోతుంది. బంగారం చైనేమో అనిపించింది చూస్తుంటే. వాళ్ళు చెప్పడం గూడా తగిలించేంత వరకు తీయొద్దనేసరికి ఏంటబ్బా అని క్యూరియాసిటీ ఫీలయ్యా. అది కాపర్ చైను. ఆ ఇందాక బరువైనవి ఉన్నాయి కదా! అది తగిలించడాని కోసం. ఈ చైన్ ఫినిషింగు, క్వాలిటీ అయితే చాలా బావుంది. ఈ చైన్స్ మీదే క్లాక్ అంతా ఆధారపడి ఉంది. అంటే ఇవి క్లాక్ నడిచిన కొద్దీ కిందకి జరుగుతూ ఉంటాయి. మనం మన కీ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇది పైకి లాక్కోవాలనమాట. ఇదిగో పెండ్యులమ్ కూడా పెట్టేశారు. రెడీ అయిపోయింది. ఇంక లాస్ట్‌కి ఆ బరువైన పైన్ కోన్స్ తగిలించి కీ సెట్ చేసుకోవడం. ఇవి మాత్రం ఎక్కడ తగిలించాలా అని చాలా కష్టపడ్డాం. అర్థం కాలేదు చాలా సేపు. కొంచెం కష్టపడిన తర్వాత ఫైనల్‌గా సెట్ అయిపోయింది. ఇది ఫైనల్ లుక్కు. కాకపోతే ఇప్పుడంత అందంగా అనిపించలేదు. ఆ బరువైనవి ఉన్నాయి కదా! పైన్ కోన్ షేప్‌లో అవేంటంటే పెండులంకి అడ్డొచ్చేసి పెండులం కనిపించక అంత అందం రాలేదనిపించింది. కానీ కాసేపు నడిచిన తర్వాత అవి దిగింది. అప్పుడు చాలా బావుంది. దీనికి కీ ఇచ్చే పద్ధతి చూడండి ఎంత సింపులో. ఏదో ఆడుకున్నట్లు ఉంటుంది. అది పట్టుకొని పైకి లాగడం అంతే. ఇలాగ రెండూ పైకొచ్చేసినియంటే ఫుల్ కీ ఇచ్చేసినట్లే. మామూలుగా కీ ఇచ్చే క్లాక్స్ అంటే కీ అయిపోతుందేమో అని టెన్షన్ పడతాం. కానీ దీనికా బాధ లేదు. ఈ పైన్ కోన్స్ ఎప్పుడు కిందకొస్తాయో అప్పుడు కీ అయిపోయినట్లే. దీనికి టైం అవ్వగానే 2 కదలికలు ఉంటాయి దీనిలో. ఒకటేమో కుకూ వస్తుంది బయటికి. ఇంకొకటేమో ఒక మనిషి కదులుతాడు. అవి చూపిస్తానిప్పుడు. ప్రతి అరగంటకి ఒక్కసారి చేస్తుంది. లేదా ఎన్ని గంటలైతే అన్ని సార్లు గంట కొడుతుంది. రాత్రిపూట డిస్టర్బెన్స్ లేకుండా కావాలంటే ఆపేసుకోవచ్చు. మేమైతే సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ ప్రౌడ్‌గా గూడా ఫీలవుతున్నాం. మీకెలా ఉందో కామెంట్ చేయండి.